హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సమ్మర్ రాలేదు కానీ ఎండలైతే మండిపోతుంది. మా పాప ఎందుకో ఫ్రూట్ సలాడ్ చేయమన్నది. అందుకనేసి ఫ్రూట్ సలాడ్ అయితే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి 1/2 లీటర్ చిక్కని పాలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక బౌల్లో పచ్చి పాలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడైతే స్టవ్ మీద పాలు సిమ్లో పెట్టుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవుతూ ఉంటేనే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఫ్రూట్ సలాడ్ది. అందుకనేసి ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. అయిన తర్వాత ఇలా ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ అనేది వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాతనే షుగర్ వేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినంత మన స్వీట్ని బట్టి షుగర్ వేసుకోవాలి. నేనైతే తక్కువనే ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. మాకు అంత స్వీట్గా నచ్చదు కాబట్టి నార్మల్గా 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా మీకు టేస్ట్కి తగ్గంత షుగర్ని కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. మళ్ళీ ఇలా పొంగుతూ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అంత ఇష్టము. నేను కూడా నాకు ముందు తెలియదు ఎలా చేసుకోవాలో. ఇప్పుడు నేర్చుకున్నాను. మా పిల్లల కోసం చేస్తున్నాను. చాలా ఇష్టంగా అయితే తింటున్నారు మా పిల్లలు. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా, అదైతే ఒకసారి కలుపుకొని ఆ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాలల్లో ఇలా పాలల్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. బయటది ఏదైనా అంత మంచిగా ఉండదు. మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే. ఫ్రూట్ సలాడ్ అంత బాగా వచ్చింది. ఇలా మనం చిక్కటి పాలు మంచిగా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత చిక్కటి పాలు మంచిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్ ముక్కల్ని ఒకటొకటి అన్నీ వేసుకోవాలి. దీంట్లో యాపిల్ ముక్కలు చాలా బాగుంటాయి కానీ యాపిల్ ముక్కలు అయితే నా దగ్గర లేదు. అందుకనేసి నేను ఉన్న ఫ్రూట్స్నే కట్ చేసుకొని వేస్తున్నాను. ఇక్కడ మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. మా పాపకు చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఎందుకో అడిగిందనేసి మా పాప కోసమే చేసినాను ఈరోజు. ఇలా అన్ని ఫ్రూట్స్ ఇలా ప్రొమోగనేటు, అరటిపండు, ఇలా గ్రేప్స్, ఇంకా మస్క్ మిలాన్, ఇంకా వాటర్ మిలాన్ ఇవన్నీ వేసుకోవచ్చు. దీంట్లో ఇంకా హైలైట్ ఏంటంటే ఇంక మనకు పప్పాయ ఉంటుంది కదా, పప్పాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పప్పాయ యాపిల్ ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా దీంట్లో అదే సబ్జా గింజలు ఉంటుంది అది కూడా నానబెట్టుకొని అది కూడా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఉన్న ఫ్రూట్స్తోని ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా చేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తినాలి. చాలా బాగుంటుంది. మనకు అంత ఐస్ క్రీమ్ కూడా అంత టేస్ట్ ఉండదు. అంత బాగుంటుంది ఫ్రూట్ సలాడ్. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఎప్పుడు తినాలన్నట్టు చూస్తుంది మా పాప. కానీ ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తింటేనే చాలా బాగుంటుంది. వేడి తింటే అంత బాగుండదు. కూల్గా తింటేనే చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్ సలాడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఫ్రూట్ సలాడ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.